మై శారీ కలెక్షన్. 20 శారీస్ తీసేసుకున్నాను. శారీ ఆర్గనైజర్స్ తీసుకున్నాను అనమాట. ఇది వేసుకుంటే అయితే చాలా బాగుంటుంది. వి షేప్ నా దగ్గర బ్లాక్ శారీస్ ఆల్మోస్ట్ చాలా ఉన్నాయి. హాయ్ అన్న మూవీలో యష్ కలంకారీ ఎలాగో నచ్చుతుంది. కాటన్ తీసుకున్నాను. రేడియం పింక్ కాంబినేషన్ ఎప్పుడు వేసుకోలేదు. డిజైన్ చేయించుకున్నా 800-900 రేంజ్ లో ఫ్లవర్స్ వస్తాయి. ఫ్లవర్ డిజైన్ శారీస్ అంటే చాలా ఇష్టం. అలా యూనిక్ కలర్ అనమాట. ఏమన్నా పూజలు ఉన్నా అలా యాక్చువల్లీ ఎప్పుడో తీసుకున్నాను. ద మోస్ట్ ఫేవరెట్ ఇది. ఏమై చేసావేలో సమంత అమెజాన్ లో దొరికింది. మస్ట్ హ్యావ్. ఇలా వర్క్ వస్తుంది. హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మీరు నా వీడియోస్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే దిస్ ఇస్ ప్రవళిక నల్లూరి. అండ్ ఇప్పటివరకు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మీకు ఆల్రెడీ థంబ్నెయిల్ చూసి అర్థమైపోయి ఉంటుంది కదా. దిస్ వీడియో ఇస్ ఆల్ అబౌట్ మై శారీ కలెక్షన్ అనమాట. ఫస్ట్ నాకు అసలు శారీసే లేకుండే. ఎప్పుడు మమ్మీ శారీస్ యూజ్ చేసేదాన్ని, ఏ రీల్స్కైనా షూట్స్కైనా ఎక్కడికైనా. దాని తర్వాత ఇలా కాదు శారీస్ కొనుక్కోవాలని చెప్పి విజయవాడలో ఒక స్టోర్లో కొనుక్కున్నాను అనమాట. ఆ స్టోర్ లొకేషన్ కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. వెళ్ళి ఇంకొకేసారి 20 శారీస్ తీసేసుకున్నాను. కాటన్, సిల్క్, జార్జెట్, ఇంకా అన్ని టైప్స్ అనమాట. ఇంకా మళ్ళీ యాక్చువల్లీ తీసుకోవాలి. దాంట్లో కొన్ని వేసుకున్నాను, ఇంకా కొన్ని వేసుకోలేదు కూడా. సో నేను ఇవన్నీ చూపిస్తాను మీకు. దాంతోపాటు నా బ్లౌజ్ కలెక్షన్ కూడా చూపిస్తాను. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ వచ్చేసి ఈ బ్లాక్ శారీ అనమాట. ఇది కూడా కాటనే. ఇది నా ఆల్ టైమ్ ఫేవరెట్. ఇది యాక్చువల్లీ రీల్స్ కోసం వేసుకున్నప్పుడు వర్షంలో ఒక రీల్ చేశాను అనమాట. అప్పుడు వేసుకున్నాను. ఇవన్నీ నేను శారీ ఆర్గనైజర్స్ తీసుకున్నాను అనమాట అమెజాన్లో. అదంతా ఆర్గనైజ్ చేసి పెట్టుకున్నాను అనమాట. కావాలంటే ఆ లింక్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. సో ఇదన్నమాట బ్లాక్ శారీ. ఫస్ట్ అయితే బ్లౌజ్ చూపిస్తాను. యాక్చువల్లీ ఇది ఐరన్ చేసి లేదనమాట. ఇది బ్లౌజ్, మోడల్ బ్లౌజ్ స్టిచ్ చేయించుకున్నా. ఇది బ్యాక్ ఏమో బ్యాక్లెస్ లాగా కొంచెం వస్తుంది. సో శారీ వచ్చేసి ఇదనమాట. మధ్య మధ్యలో గ్రే వర్క్ అలా వస్తుంది అనమాట. ఇది వేసుకుంటే అయితే చాలా బాగుంటుంది. ట్రస్ట్ మీ, నా ఫేవరెట్ ఇదైతే. నేను 2 times వేసుకున్నా. దీని ప్రైస్ వచ్చేసి 850 or 900 సంథింగ్ అంతే. నేను యాక్చువల్లీ ఇది కూడా ఇన్స్టాగ్రామ్లో చూశాను సేమ్ ఇలాంటిది. నాకు బయట స్టోర్లో కూడా ఎగ్జాక్ట్ సేమ్ దొరికిందనమాట. ఆబ్వియస్లీ బ్లాక్ శారీస్ అందరికీ ఇష్టం ఉంటుంది. ఇంకా పక్కా నా దగ్గర అయితే బ్లాక్ శారీస్ చాలా ఉన్నాయి. దాంట్లో ఇది ఒకటి అనమాట. ఇది కాటన్. ఇది నా మోస్ట్ ఫేవరెట్. తర్వాత ఏమో గ్రీన్ కలర్ది. ఇది కూడా నేను ఆల్రెడీ వేసుకున్నాను ఒకసారి టెంపుల్కి. ఇది కూడా చాలా బాగుంటుంది అనమాట. దీని బ్లౌజ్ వచ్చేసి ఇది సేమ్ అలా ఇందాక బ్లాక్ శారీ డిజైన్ ఇలా వచ్చేసి ఇంకా మమ్మీ ఏమో దీనికి ఇలా పెట్టించారు. ఇది కూడా జార్జెట్ శారీయే. గ్రీన్ అండ్ ఇంకా బోర్డర్లో గోల్డ్ వస్తుంది అనమాట. ఇది చాలా బాగుంటుంది. దీని ప్రైస్ వచ్చేసి ఇది కూడా అంతే, ఆల్మోస్ట్ 800-700లో అలా వచ్చింది. అన్నీ బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా. చాలా బాగున్నాయి శారీస్. మీరు కూడా తీసుకోండి పక్కా. ఇది కూడా నా ఫేవరెట్ శారీయే. దీని పిక్చర్స్ అన్నీ నేను వీడియోలో కూడా పెడతాను ఎలా వచ్చాయని చెప్పి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి బ్లూ శారీ అనమాట. ఇది కాటన్ శారీయే. ఇది కొంచెం ఎక్కువ కాస్ట్ పడింది. 1200 సంథింగ్, 1000 అనుకుంటా. ఇదైతే నేను ఒకసారి కూడా వేసుకోలేదు. నేను మంచి ఒకేషన్ కోసం వెయిట్ చేస్తున్నా. ఫ్రెండ్ పెళ్ళి ఉంటే వేసుకుందామని చెప్పి. ఇది అయితే బ్లౌజ్ కూడా స్టిచ్ చేయించేసుకున్నాను అనమాట. వెనకాల వి షేప్ వస్తుంది అనమాట నెక్. అండ్ ఈ శారీ క్వాలిటీ కూడా చాలా బాగుంది. కట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇది కూడా కింద గోల్డ్ బార్డర్ అలా వచ్చింది. ఏమైనా ఫెస్టివల్స్ కూడా చాలా బాగుంటుంది ఈ శారీ వేసుకుంటే. సింపుల్ అండ్ ఎలిగెంట్ ఉంటుంది అనమాట ఈ శారీ వేసుకుంటే. దీని మీద ఒక మంచి జ్యువెలరీ పీస్ కూడా పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇది వేసుకోవాలి. ఇంకా వేసుకొని పిక్చర్స్ దిగుతాం మంచిగా. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది ఇంకో బ్లాక్ శారీ. నా దగ్గర బ్లాక్ శారీస్ ఆల్మోస్ట్ చాలా ఉన్నాయి. ఇది కాటన్ అనమాట. ఇది అయితే చాలా బాగుంటుంది. నాకు ఈ శారీ చూస్తే హాయ్ అన్న మూవీలో యష్ మృణాల్ ఠాకూర్ వేసుకుంటారు అనమాట ఒక సాంగ్లో. ఆ సేమ్ గుర్తొస్తుంది. ఇది కూడా నేను వేసుకోలేదు, వేసుకోవాలి. ఇది కూడా నెక్స్ట్ టైం షూట్ ఉన్నప్పుడు వేసుకుంటా. దీని మీద కూడా బ్లౌజ్ స్టిచ్ చేయించుకున్నాను. ఇలా డిజైన్ వస్తుంది. అండ్ నార్మల్ వెనకాల ఏం డిజైన్ పెట్టించలేదు, నార్మలే వైట్ కలర్ది. శారీ మీద ఇలా వస్తుంది అనమాట టాజిల్స్ లాగా. ఇది కూడా బాగుంది. ఇది వేసుకుంటే చాలా బాగుంటుంది. నా ఫేవరెట్ ఇది. దీని ప్రైస్ వచ్చేసి 1100 అలా పడింది. ఇది కూడా చాలా బాగుంది. మెటీరియల్ కానీ క్వాలిటీ చాలా బాగుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఈ కలంకారీది. ఇది కాటన్ అనమాట. ఇది కూడా మెటీరియల్
ఇది నేను వేసుకున్నా ఒకసారి అండ్ పిక్చర్స్ కూడా దిగేసాను ఆల్రెడీ. ఇది కూడా చాలా నచ్చుతుంది నాకు అండ్ ఈ మెటీరియల్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. దీని మీద నార్మల్ యాక్చువల్లీ బ్లౌజ్ ఇచ్చారు కానీ నాకు అంత నచ్చలేదు. దీని మీద ఏం స్టిచ్ చేయించుకోవాలా, జనరల్ నార్మల్ బ్లాక్ బ్లౌజ్ వేసేసుకున్నా దీనిపైన. నేను యాక్చువల్లీ కలంకారీలో డ్రెస్సెస్ అలా కూడా తీసుకుందాం అనుకుంటున్నా. శారీ ఒకటే ఉంది, సో తీసుకోవాలి ఇంకా కలంకారీలో. ఇది బ్లూ అండ్ రెడ్, సో ఈ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది అండ్ రెడ్ నాకు చాలా సూట్ అవుతుంది, నాకు చాలా ఇష్టం. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా కాటన్ శారీస్ చాలా ఉన్నాయి నా దగ్గర. ఎక్కువ కాటన్ తీసుకున్నా, అంటే సింపుల్ ఉంటాయి, మళ్ళీ ఎక్కువ చిరాకు చిరాకు ఉండదు, గుచ్చుకుంటాయి కదా, నాకు అసలు నచ్చవు ఆ శారీస్, నేను వేసుకోను ఎక్కువ. సో కాటన్ అయితే హాయిగా ఉంటుంది కదా అని చెప్పి. సో ఇది బ్లూ, ఇదైతే ఇప్పుడు ఆల్మోస్ట్ 3 times వేసుకున్నాను అనుకుంటా. పిక్చర్స్ కూడా దిగా దానిపైన. క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇది ఆల్మోస్ట్ లైక్ 650-750 ఆ రేంజ్లో వచ్చింది. అండ్ బ్లూ ఆబ్వియస్లీ బాగుంటుంది, బ్లూ అండ్ వైట్ కాంబినేషన్. దీని మీద యాక్చువల్లీ నేను వైట్ బ్లౌజ్ వేసుకున్నాను అనమాట, చాలా బాగా సెట్ అయింది. సో మీరు వేరే సేమ్ ఇదే అన్న స్టిచ్ చేయించుకోవచ్చు, ఆర్ వైట్ కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది, చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ గ్రే కలర్ కాటన్ శారీ. ఇది నేను వేసుకోలేదు ఒకసారి కూడా, బట్ ఇది కూడా చాలా బాగుంది క్వాలిటీ. అండ్ ఇది కూడా సేమ్ 650-750 రేంజ్లో వచ్చింది. దీని మీద వైట్ బ్లౌజ్ చాలా బాగా సెట్ అవుతుంది, ఆర్ సేమ్ ఇదే వేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ శారీ, ఇది రేడియం పింక్ కాంబినేషన్ వస్తుంది, దీని మీద పింక్ బ్లౌజ్ వేసుకోవాలి. ఇది కూడా తీసుకున్నా కానీ నేను ఎప్పుడు వేసుకోలేదు. ఈ మెటీరియల్ ఏమంటారో తెలియదు, జార్జెట్ అనుకుంటా, మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇది కూడా చాలా బాగుంటుంది, ఏమైనా పార్టీస్కి అలా వేసుకోవచ్చు. అండ్ దీనిపైన ఆల్రెడీ నా దగ్గర పింక్ బ్లౌజ్ ఉంది, అది వేసుకుంటాను. దీని కాస్ట్ వచ్చేసి ఏమో గుర్తులేదు, 750 సేమ్ అదే రేంజ్లో తీసుకున్నా. ఇది యాక్చువల్లీ ఆన్లైన్లో అమెజాన్లో తీసుకున్నది, విజయవాడ స్టోర్లో కాదు, సారీ. సో యా, ఇది కూడా చాలా బాగుంటుంది. అంటే కొంతమందికి ఈ కలర్ ఇష్టం ఉండదు, కానీ ట్రై చేయొచ్చు, అప్పుడప్పుడు ట్రై చేయాలి కదా కొత్త కలర్స్ కూడా. ఇప్పుడు బ్లాక్ రెడ్ ఇవి అయిపోతున్నాయి, సో అందుకే తీసుకున్నా కానీ వేసుకోలేదు. ఈసారి పక్కా వేసుకుంటాను. నెక్స్ట్ ఏమో ఇది యాక్చువల్లీ మమ్మీ శారీ, ఇది నా దగ్గరే ఉంది. ఇది కూడా బ్లాక్ అండ్ వైట్ చెక్స్, ఇది కూడా కాటన్ శారీయే. ఇది చాలా సింపుల్ ఉంటుంది, హాయిగా ఉంటుంది వేసుకుంటే. బ్లాక్ బ్లౌజే సెట్ అవుతుంది, వైట్ అంత సెట్ అవ్వదు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ వైట్ శారీ, ఇది నెట్టెడ్ శారీ, చాలా బాగుంటుంది. యాక్చువల్లీ నా దగ్గర వైట్ శారీస్ చాలా తక్కువ, సో అందుకే తీసుకున్నాను. దీని క్వాలిటీ, బ్లౌజ్ కూడా సేమ్ షేడ్, ఇది కొంచెం ఆరెంజ్ అండ్ వైట్ వస్తుంది అన్నమాట. సో ఈ బ్లౌజ్ నేను డిజైన్ చేయించుకున్నా, ఇలా వెనకాలేమో ఇలా వస్తుంది బ్లౌజ్ డిజైన్. ఇది కూడా వేసుకోలేదు నేను ఇప్పటివరకు, వేసుకోవాలి. శారీ కాస్ట్ వచ్చేసి సేమ్ అంతే, అన్నీ 800-900 రేంజ్లోనే వచ్చేసాయి. అండ్ ఇలా గోల్డ్ ప్లస్ ఆరెంజ్ బార్డర్ వస్తుంది, చాలా బాగుంటుంది కట్టుకుంటే, వేసుకుంటా ఇది నెక్స్ట్ ఫెస్టివల్స్ ఏమైనా వచ్చినప్పుడు. నెక్స్ట్ వచ్చేసి ఎల్లో కలర్ శారీ, ఇది కూడా జార్జెట్ శారీయే, ఇది కూడా నాకు చాలా ఇష్టం, ఎల్లో బాగా సెట్ అవుతుంది. ఆల్రెడీ వేసేసుకున్నా ఇది కూడా. ఇది యాక్చువల్లీ ఎల్లో కూడా కాదు, మస్టర్డ్ కలర్. దీని మీద ఆల్రెడీ బ్లౌజ్ స్టిచ్ చేయించేసుకున్నా, దీనికి ఇచ్చారనమాట డిజైన్, ఇలా ఉంటుంది. ఇది ఫుల్ హ్యాండ్ స్టిచ్ చేయించుకున్నాను. సో ఇదనమాట, ఇది కూడా శారీకి ఇచ్చేసారు. అండ్ నేను బ్లౌజ్ స్టిచ్చింగ్స్ అన్నీ మాకు తెలిసిన ఒక షాప్ ఉంటారనమాట, ఆంటీ చాలా బాగా స్టిచ్ చేయించుకుంటారు. నేను ఎప్పుడు నా బ్లౌజెస్ ఏమున్నా అక్కడే ఇచ్చుకుంటాను. దీని కాస్ట్ వచ్చేసి 500-600 ఆ రేంజ్లో వచ్చేసింది. అండ్ మెటీరియల్ కూడా చాలా బాగుంది చెప్పాలంటే. నెక్స్ట్ వచ్చేసి ఈ గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్ శారీ, ఇది కూడా జార్జెట్ షిఫాన్ అనుకుంటా. దీని మీద బ్లౌజ్ వచ్చేసి ఇలా, ఇది నేను యాక్చువల్లీ చాలా వాటిపైన వేసుకున్నాను, దాండియా నైట్కి వేసుకున్నా. అండ్ ఇందాక ఒక శారీ చూపించాక దానికి పింక్ ఇది సెట్ అవుతుంది. అండ్ శారీ వచ్చేసి ఇది ఫ్లవర్స్ వస్తాయి, ఫ్లవర్ డిజైన్ వస్తుంది, చాలా బాగుంటుంది. అండ్ లైట్ వెయిట్ కూడా, అండ్ అలా ఫ్లోయీగా ఉంటుంది, చాలా బాగుంటుంది వేసుకుంటే. గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్, మస్ట్ ట్రై. అండ్ ఇది కూడా నేను ఇంకా వేసుకోలేదు,
వేసుకుంటాను. ఇది కూడా క్వాలిటీ కూడా చాలా బాగుంది. అండ్ ఇది యాక్చువల్లీ చెప్పాలంటే ఇది 350 ఆర్ 400 సంథింగ్, 350 ఆ రేంజ్లోనే వచ్చేసింది శారీ. ఎలాగో నేను ఒకసారి వేసుకుంటే మళ్ళీ వేసుకోను. ఆ పిక్చర్స్ వీడియోస్ అయిపోతే అబ్బా మళ్ళీ వేసుకోవాలనిపిస్తుంది అనమాట. అంత శారీ కట్టుకోవడం నాకు అస్సలు రాదు. సో అప్పుడప్పుడు వేసుకుంటాం కాబట్టి ఇట్స్ ఓకే. నేను అంత కాస్ట్ పెట్టి ఎప్పుడు కొనుక్కోలేదన్నమాట శారీస్. నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ది, అగైన్ బ్లాక్. ఇది థర్డ్ ఆర్ ఫోర్త్ శారీ. ఆల్రెడీ మళ్ళీ వేరే శారీస్ ఇంతకుముందు కొన్నా ఆ స్టోర్లో కాకుండా. ఇది యాక్చువల్లీ కాక్టైల్ పార్టీస్కి అలా సెట్ అవుతుంది. సంగీత్ కానీ కాక్టైల్ పార్టీ ఏమైనా ఈవెంట్స్ ఉంటే అలాగా. దీనికి బ్లౌజ్ కూడా నేను స్టిచ్ చేయించేసుకున్నా. యాక్చువల్లీ ఇది రెడీమేడ్ బ్లౌజ్. ఇది 500 ఎంతో పడింది బ్లౌజ్. ఇంకా అలా ఈ డిజైన్ వస్తుంది. ఇది దీనికి బాగా సెట్ అవుతుంది. చమ్కీ చమ్కీ ఉంటుంది అనమాట. ఇది చమ్కీ చమ్కీ ఎక్కువ వేసుకోను నేను. సో ఇది ఓన్లీ ఏమైనా పార్టీస్ ఈవెంట్స్ ఉంటేనే బాగుంటుంది. అండ్ ఇది కూడా సింపుల్ శారీ. ఇది కూడా షిఫాన్ ఐ గెస్, నాకు మెటీరియల్ అంత ఐడియా లేదు. ఇది చాలా బాగుంది. దీని ప్రైస్ వచ్చేసి 600 700 ఆ రేంజ్లోనే వచ్చేసింది ఇది కూడా. అండ్ మంచి క్వాలిటీ ఉంది. నాకైతే పర్సనల్గా శారీస్ అంటే చాలా ఇష్టం. కట్టుకోవడం రాదు కానీ ఏమైనా ఈవెంట్స్ ఉంటే చాలు ఫస్ట్ ఏం వేసుకోవాలి అంటే శారీ వేసుకుందాం. శారీ అండ్ దాని తర్వాత ఎక్కువ హాఫ్ శారీస్ ఇష్టం అనమాట. సో అండ్ నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ కాటన్ శారీస్. కాటన్ శారీ కూడా ఒక 5-6 అలా తీసుకున్నా. ఇది చాలా బాగుంటుంది అసలు. పర్పుల్ నేను ఇది ఆల్రెడీ వేసుకున్నాను అనమాట. ఒక షూట్కి రైల్వే స్టేషన్లో షూట్ చేశాను అనమాట. పిక్చర్స్ అండ్ వీడియోస్ మీరు చూడాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్కి వెళ్ళి చూడండి. ప్రవళిక నల్లూరి అని ఉంటుంది. సో ఇది 900 అలా పడిందనమాట. దీని మీదకి వైట్ బ్లౌజ్ సెట్ అవుతుంది చాలా బాగా. పర్పుల్ చాలా యూనిక్ కలర్ అనమాట. నాకు ఎక్కువ లేదు, ఇది ఒక్కటే పర్పుల్ అనమాట. క్వాలిటీ విషయానికి వస్తే చాలా బాగుంది అసలు. కాటన్గా అండ్ సింపుల్ ఉంటుంది వేసుకున్న. ఇక్కడ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ కాటన్ శారీ. ఇది కూడా ఆరెంజ్. ఇది నేను యాక్చువల్లీ మా ఆఫీస్లో ఇండిపెండెన్స్ డేకి కట్టుకున్నాను అనమాట. దీని మీదకి కూడా సేమ్ వైట్ బ్లౌజ్. కామన్గా ఒక వైట్ బ్లౌజ్ తీసుకున్నాను అన్నిటికీ ఇలా సెట్ అయిపోతుంది అని చెప్పి. ఇది కూడా క్వాలిటీ చాలా బాగుంది. అండ్ ఏమంటారు కాస్ట్ వచ్చేసి సేమ్ 700-600 రేంజ్లో వచ్చేసింది. ఇలా డిఫరెంట్ డిజైన్ వస్తుంది అనమాట దీనిపైన. కట్టుకుంటే చాలా బాగుంటుంది. ఆరెంజ్ ఆబ్వియస్లీ చాలా బాగుంటుంది వేసుకుంటే. నాకైతే ఆరెంజ్ బాగా సెట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ శారీ ఆరెంజ్ వైట్ కాంబినేషన్లో వస్తుంది. ఇది కూడా ఆల్రెడీ కట్టుకున్నాను నేను. దీని మీదకి మళ్ళీ ఆరెంజ్ బ్లౌజ్ అనమాట. ఇది ఆరెంజ్ కూడా ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆరెంజ్. నేను వెతకడానికి చాలా టైం పట్టింది సేమ్ షేడ్. ఇది కూడా షిఫాన్ శారీ. చాలా లైట్ వెయిట్, సింపుల్. ఏమన్నా పూజలు ఉన్నా అలా లైక్ గుడికి వెళ్తున్నా అలా కట్టుకోవచ్చు. ఇది నేను ఆల్రెడీ వేసుకున్నా కదా ఇలా. అండ్ దీని బ్లౌజ్ చూపిస్తాను మీకు. ఇది కూడా రెడీమేడ్ బ్లౌజే, స్టిచ్ చేయించుకోలేదు. ఇలా హాఫ్ హ్యాండ్స్ వస్తుంది. అండ్ వెనకాల బ్లౌజ్ లైక్ నార్మల్, ఎక్కువ ఏం డిజైన్ పెట్టించలేదు. ఇది కాస్ట్ వచ్చేసి 350 అలా వచ్చేసింది అనమాట. అలాగా ఎక్కువ వేసుకోం కాబట్టి అప్పుడప్పుడు పర్లేదు. అండ్ క్వాలిటీ కూడా బాగానే ఉంది, అంత బాగుందని చెప్పలేదు. ఇలా వచ్చేస్తుంది అనమాట అక్కడక్కడ. సో 350 కాబట్టి పర్లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ ఎల్లో శారీ అండ్ రెడ్ శారీ. ఫస్ట్ ఎల్లో చూపిస్తా. ఇది జార్జెట్ శారీ. నేను యాక్చువల్లీ ఆ స్టోర్లో తీసుకోలే విజయవాడలో. ఇది వేరే దగ్గర తీసుకున్నా. 800 అలా వచ్చేసింది. అండ్ చాలా బాగుంది మెటీరియల్ కూడా. అండ్ నేను ఇది ఆల్రెడీ వేసుకున్నా, ఒక 2-3 టైమ్స్ వేసేసుకున్నాను. ఇలా రెడ్ ఫ్లవర్ డిజైన్ అలా వస్తుంది. దీనిపైకి అయితే రెడ్ బ్లౌజ్ సూట్ అవుతుంది. రెడ్ బ్లౌజ్ ఏమో వేరే దాంట్లో ఉంది. యాక్చువల్లీ నేను ఒక రెడ్ బ్లౌజ్ తీసేసుకున్నామంట అన్నిటికీ సెట్ అయ్యేలాగా. సో దీనిపైకి అయితే ఆ రెడ్ బ్లౌజ్ వేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఈ రెడ్ శారీ. ఇది యాక్చువల్లీ ఎప్పుడో తీసుకున్నాను అనమాట. చాలా ఇయర్స్ అయింది. ఇది కూడా విజయవాడ స్టోర్లో కాకుండా వేరే దగ్గర తీసుకున్నా. నా ఫేవరెట్. దీనికి గోల్డ్ బ్లౌజ్ వేసుకుంటే సెట్ అవుతుంది, ఎందుకంటే గోల్డ్ బార్డర్ వచ్చింది ఇలాగా. అండ్ ఇది కూడా జార్జెట్ శారీ, షిఫాన్ శారీ సారీ. చాలా బాగుంటుంది వేసుకుంటే, హాయిగా ఉంటుంది. ఆల్వేస్ రెడ్ సూట్స్ ఎవ్రీబడి. సేమ్ ఇదే దాంట్లో బ్లాక్ కూడా ఉండాలి నా దగ్గర. అండ్ దీని కాస్ట్ వచ్చేసి కూడా 350కి వచ్చేసింది. కాకపోతే క్వాలిటీ అయితే చాలా బాగుంది. అంటే పర్సనల్గా నా ఫేవరెట్ కలర్ వేరు, బట్ రెడ్ బ్లాక్
ఇవన్నీ శారీస్లో బాగా సూట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ బ్లాక్, ఇందాక చెప్పాను కదా సేమ్ అది రెడ్ లాగా బ్లాక్ కూడా ఉందని, కాకపోతే దీనికి బార్డర్ కొంచెం పెద్దది వస్తుంది అనమాట, గోల్డ్ బార్డర్. ఇంకేమో గోల్డ్ బ్లౌజ్ వేసుకుంటే బాగా సూట్ అవుతుంది. ఇది కూడా ఆల్రెడీ నేను కట్టుకున్నాను, 2 సార్లు కట్టుకున్నాను, నాకు చాలా ఇష్టం. ఇది కూడా షిఫాన్ మెటీరియలే, ఇది కూడా 350 అలా వచ్చింది. యాక్చువల్లీ హైదరాబాద్లో తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ ద మోస్ట్ ఫేవరెట్, ఇది యాక్చువల్లీ నేను ఏమై చేసావేలో సమంత వేసుకుంటుంది అనమాట. అలా డిఫరెంట్ కలర్స్ లైక్ వైట్ అండ్ రెడ్, వైట్ అండ్ ఎల్లో, వైట్ అండ్ బ్లూ కాంబినేషన్. దానికోసం నేను వెతికాను. మీరు నమ్మరు, నాకు ఇది అమెజాన్లో దొరికింది. ఎంత బాగుందంటే క్వాలిటీ, షేడ్స్ ఇలా వస్తుంది, బ్లూ అండ్ వైట్ కాంబినేషన్. దీనికి నేను బ్లూ బ్లౌజర్ కొనుక్కున్నాను అనమాట. ఆల్రెడీ పిక్చర్స్ వీడియోస్ కూడా దిగి, కానీ ఒకసారి వేసుకున్నా, మళ్ళీ వేసుకోలేదు నేను. ఈ ప్రోడక్ట్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను నేను. క్వాలిటీ అయితే చాలా బాగుంది. ప్లస్ కాస్ట్ వచ్చేసి 450, 550 ఆర్ సంథింగ్ అలా అంతలోనే వచ్చేసింది. అంటే సేమ్ సమంత వేసుకున్న మెటీరియల్ అయితే కాదు, బట్ బాగుంది ఇది కూడా. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ రెడ్ శారీ, ఇది నెట్ టైప్ శారీయే. దీనికి ఆల్రెడీ బ్లౌజ్ కూడా స్టిచ్ చేయించేసుకున్నాను. ఇది అనమాట బ్లౌజ్, రెడ్ అండ్ లిటిల్ గ్రే కాంబినేషన్ లాగా. వెనకాలేమో ఈ మోడల్ పెట్టించుకున్నాను. శారీ వచ్చేసి 700, 800 అలా పడింది, 750 అనుకుంటా. సో ఇది కూడా బాగుంది. నేను యాక్చువల్లీ ఇది కూడా ఎప్పుడు కట్టుకోలేదు, కట్టుకోవాలి. అండ్ ఇది కూడా క్వాలిటీ చాలా బాగుంది. ఇది కూడా విజయవాడ స్టోర్లోనే తీసుకున్నాను. అండ్ ఇలా గ్రే బార్డర్ వస్తుంది అనమాట ఇట్లా. సో అందుకే నేను బ్లౌజ్ కూడా సేమ్ అలానే స్టిచ్ చేయించుకున్నాను. ఇలా వర్క్ వస్తుంది, ఇది స్టోన్ వర్క్ వస్తుంది అనమాట, బాగుంటుంది. ఇది కూడా కట్టుకుంటే మంచి ఫెస్టివల్స్కి అలాగా. నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ శారీ, మళ్ళీ బ్లాక్. ఇది యాక్చువల్లీ నారాయణపేట్ది. ఇది కూడా నేను ఒక 2-3 సార్లు కట్టుకున్నాను. ఫ్రెండ్ పెళ్ళికి కట్టుకున్నాను, దాని తర్వాత ఒక షూట్కి కట్టుకున్నాను. బ్లాక్ నారాయణపేట్ అనమాట, చాలా బాగుంటుంది. ఇది కూడా, ఇది 1200, 1500 పడింది యాక్చువల్లీ. ఇది కూడా నా ఫేవరెట్. అండ్ దీని మీద కూడా బ్లౌజ్ యాక్చువల్లీ సేమ్ ఇలాంటిది స్టిచ్ చేయించుకున్నాను. అది ఒక లెహెంగా కూడా వేసుకున్నాను అనమాట. సో దాంట్లో ఉందనుకుంటా. అండ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. అండ్ నారాయణపేట్ ఇస్ మస్ట్ హ్యావ్, అందరూ పక్క ఒకటైతే తీసుకోవాలి. హాఫ్ శారీ ఒకటి ఉంది, ఇది శారీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్లో కాటన్ శారీ. కాటన్ శారీ కూడా చాలా బాగుంది, క్వాలిటీ. అండ్ 800 అలా పడింది. ఇది కూడా సేమ్ విజయవాడ స్టోర్లోనే తీసుకున్నాను. అండ్ ఇది ఒక్కసారి కూడా కట్టుకోలేదు. ఇలా వస్తుంది అనమాట డిజైన్, బాగుంటుంది యాక్చువల్లీ. ఇది ఎప్పుడైనా ఇంట్లో కంఫర్టబుల్ ఉన్నప్పుడు అట్లా వేసుకోవచ్చు, ఎక్కువ బయటకు అంత బాగోదేమో. అండ్ దీని మీదకి బ్లౌజ్ వచ్చేసి బ్లాకే బాగుంటుంది, వైట్ అంత సెట్ అవ్వదు. సో యా, బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్. నెక్స్ట్ వచ్చేసి పింక్ది, ఇది పట్టు శారీ. ఇది మమ్మీది యాక్చువల్లీ, నాకు చాలా ఇష్టం ఇది నేను 2 times వేసుకున్నాను. దీని మీదకి గోల్డ్ బ్లౌజ్ అయితే చాలా బాగా సెట్ అవుతుంది. ఇలా గోల్డ్ బార్డర్ వస్తుంది అనమాట. వర్క్ అయితే ఏముండదు, బట్ చాలా సింపుల్ ఉంటుంది, ఎక్కువ హడావిడిగా ఉండదు. సో దీని ప్రైస్ ఐడియా లేదు, ఎప్పుడో తీసుకుందనమాట. ఇది యాక్చువల్లీ చాలా ఎక్కువే ఉంటుందేమో పట్టు కాబట్టి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ ఎల్లో, ఇది కూడా షిఫాన్ మెటీరియల్ అనుకుంటా, జార్జెట్. ఇది చాలా సింపుల్ శారీ అనమాట. దీని మీదకి సేమ్ ఇదే కలర్ బ్లౌజ్ సూట్ అవుతుంది అనుకుంటా. చాలా చాలా సింపుల్ ఉంటుంది, ఇదైతే బాగుంది మెటీరియల్ కూడా. ఇది యాక్చువల్లీ నేను హైదరాబాద్లో తీసుకున్నాను, శిల్పారామం ఉంటుంది కదా, అక్కడ తీసుకున్నాను అనమాట 2 sarees. ఇది కూడా 750 ఆ రేంజ్లో వచ్చేసినాయి. ఇది ఒకటి, అండ్ సేమ్ అదే మెటీరియల్లో ఆరెంజ్ కూడా, ఆరెంజ్ అండ్ వైట్ కాంబినేషన్. దీని మీద కూడా వైట్ బ్లౌజ్ బాగా సెట్ అవుతుంది. అండ్ ఇది కూడా చాలా సింపుల్ ఉంటుంది, కానీ ఇది ఒకసారి కూడా వేసుకోలే యాక్చువల్లీ. ఈ 2 వేసుకోలేదు, ఇది 2 వేసుకోలేదు తీసుకున్నా. కానీ ఇది ఇంకా ఫైనల్ శారీ. ఇది యాక్చువల్లీ ఎప్పుడో ఓల్డ్ శారీ అనమాట మమ్మీది. ఇది కూడా నాకు ఎందుకో చాలా ఇష్టం, నాకు ఈ శారీ అంటే. ఇది కూడా పింక్ జార్జెట్ షిఫాన్ శారీ.
ప్లెయిన్ పింక్ ఉంటుంది, దీనిపైన బ్లాక్ బ్లౌజ్ సూట్ అవుతుంది, సేమ్ ఇదే పింక్లో వేసుకోవచ్చు. ఇది కూడా బాగుంటుంది, చాలా సింపుల్ శారీ. సో అన్ని శారీ కలెక్షన్ అయితే అయిపోయింది అనుకుంటా. ఓ మై గాడ్. నెక్స్ట్ నేను ఓన్లీ ప్లెయిన్ బ్లౌజెస్ అని చెప్పాను కదా, అవి చూపిస్తాను. అంటే అన్నిటికీ వేసుకునేది, కొన్ని అసలు వేసుకోలేదు, కొన్ని వేసుకున్నాను. ఇది చాలా ఇష్టం నాకు, ఇది వర్క్ వస్తుంది. అండ్ ఇది వైట్ దాండియా నైట్ కూడా ఒకసారి వేసుకున్నాను, చాలా బాగుంటుంది అనమాట. సింపుల్, ఇది యాక్చువల్లీ ఎక్కువ కాస్ట్ 1000 పడింది యాక్చువల్లీ, ఇది ఒక్కటే. చాలా బాగుంటుంది ఈ బ్లౌజ్. నెక్స్ట్ వచ్చేసి ఈ వైట్, ఇది యాక్చువల్లీ నేను స్టిచ్ చేయించుకున్నాను. లేదు కొనుక్కున్నా. ఇది కూడా ఇది 350 ఆ రేంజ్లో వచ్చేసింది. ప్లెయిన్ వైట్ బ్లౌజ్ అనమాట. ఇవన్నీ కుకట్పల్లిలో ఒక బ్లౌజ్ వరల్డ్ అని ఉంటుంది, ఆ స్టోర్లో తీసుకున్నాను ఇవన్నీ. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ మల్టీ కలర్ది, కానీ ఇది ఎప్పుడు వేసుకోలేదు. ఏమన్నా సూట్ అవుతుందేమో అన్నిటికీ కలిపి అన్నట్టు తీసుకున్నా, కానీ ఇప్పుడు ఏమి నచ్చట్లేదు. 450 550 అలా పడింది. నెక్స్ట్ వచ్చేసి ఈ బ్లాక్ది, ఇది కూడా నేను కుకట్పల్లిలో తీసుకున్నాను, ఒక బ్లౌజ్ వరల్డ్ ఆ షాప్లో. ఇలా ఉంటుంది, 750 అలా పడింది. ఇది ఇలా నెట్ వస్తుంది అనమాట హ్యాండ్స్కి ఏమో, అండ్ వర్క్ వస్తుంది మొత్తం. ఇది దాండియా నైట్కి వేసుకున్నాను నేను లాస్ట్ ఇయర్ దాండియాకి. కాకపోతే ఇది ఎక్కువ వేసుకోవాలన్నమాట, ఇది ఫుల్ గుచ్చుకుంటుంది. సో నాకు అందుకే ఎక్కువ నచ్చదు, నాకు ప్లేనే ఇష్టం అనమాట ఎక్కువ. అంటే అన్నిసార్లు వేసుకోవచ్చు కదా అని చెప్పి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఇందాక చెప్పా కదా బ్లాక్ బ్లౌజ్ అని, ఇది సేమ్ ప్లెయిన్ బ్లౌజ్. దీనికి కూడా వెనకాల ఏం పెద్ద నెక్ డిజైన్ లేదు, నార్మల్ది. ఇది అన్నిటికీ కలిపి సెట్ అయిపోతుందని తీసేసుకున్నాను అనమాట. ఇది యాక్చువల్లీ సమ్ ఓల్డ్ బ్లౌజ్, ఇది ఒక హాఫ్ శారీకి తీసుకున్నాను, ఇప్పటివరకు ఎప్పుడు యూజ్ చేయలేదు, అక్కడ వర్క్ చేయించాను. ఇది నాకు తెలిసి ఇప్పుడు అంత ఫిట్ అవ్వదు, చూడాలి. నెక్స్ట్ వచ్చేసి ఇది గోల్డ్ బ్లౌజ్. ఇది పెద్ద వర్క్ ఏం చేయించలే, ప్లెయినే. ఇంకా మోస్ట్లీ అన్నిటికీ ఏమైనా గోల్డ్ కాంబినేషన్ వస్తే ఇదే వేసుకుంటున్నాను. యాక్చువల్లీ గోల్డ్ బ్లౌజెస్ తీసుకోవాలి, బ్లౌజులు ఎక్కువ లేవన్నమాట, బ్లౌజెస్ తీసుకోవాలి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇందాక ఒక ఎల్లో శారీ చూపించాను కదా, జార్జెట్, దానికి ఎల్లో అండ్ రెడ్ కాంబినేషన్, దానికి ఇది తీసుకున్నాను. ఇలా వెనకాల వర్క్ వస్తుంది, సో దాని బ్లౌజ్ అనమాట ఇది. అండ్ దానికనే కాదు, అన్ని శారీస్కి మోస్ట్లీ వాడతా రెడ్, ఓన్లీ రెడ్ వేసుకోవాల్సిన శారీస్ అన్నిటికీ. అండ్ ఇంకోటి మస్ట్ హ్యావ్ అందరి దగ్గర వెల్వెట్ బ్లౌజ్, ఇది కూడా కొనిందే. కుకట్పల్లి దగ్గరే మొత్తం అన్ని బ్లౌజెస్ కలెక్షన్ అన్నీ చాలా బాగుంటాయి అన్నమాట, సో అది ఇక్కడ తీసుకున్నా. ఎప్పుడన్నా లైక్ ఏమన్నా వెల్వెట్ శారీస్ ఉన్నా ఆ బ్లాక్ వేసుకోలేకపోతే డైరెక్ట్ వేసేసుకోవచ్చు, వెనకాల జస్ట్ ఇలా ఒక టీషర్ట్ టైప్ ఉంటుంది, బట్ ఇది ఒక బ్లౌజ్ అనమాట, ఇలా వర్క్ వస్తుంది. అండ్ ఇది వచ్చేసి ఇది కూడా తీసుకున్నదే కుకట్పల్లిలో, హైదరాబాద్లోనే. అండ్ ఇలా రెడ్ కలర్ మధ్యలో డిజైన్ వస్తుంది, ఇది కూడా 450 అలా పడింది. ఇది కూడా బాగుంటుంది, ఏమైనా రెడ్ శారీస్కి అలా వేసేసుకోవచ్చు. అండ్ మెటీరియల్ కూడా చాలా బాగుంది. అండ్ ఇదేమో ఒక పింక్ బ్లౌజ్, జస్ట్ నార్మల్ కాటన్ బ్లౌజ్ అనమాట, ఏం ఇది లేదు, ప్లెయిన్. ఏమన్నా ఎప్పుడన్నా ఉన్నప్పుడు ప్లెయిన్ శారీస్ అలా వేసుకున్నప్పుడు ఎక్కువ వర్క్ లేకుండా తీసుకున్నది, ఎప్పుడో తీసుకున్నప్పటి వరకు అంత వేసుకోలేదు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకో బ్లాక్ బ్లౌజ్, ఇది యాక్చువల్లీ నాకు చాలా ఇష్టము. బ్యాక్ ఒక డిజైన్ చేయించుకున్నాను అనమాట, ఇలా ఫ్రంట్ ఇలా వస్తుంది, బ్యాక్ ఏమో కింద ఓన్లీ సింగిల్ థ్రెడ్ లాగా టై చేసుకోవచ్చు, కింద ఒకటి పైన నార్మల్ నెక్ దగ్గర 2 వస్తాయి. ఇది చాలా బాగుంటుంది. ఇది కూడా మ్యాక్సిమం ఏమైనా బ్లాక్ వేసుకోవాలి, ఏమైనా శారీస్కి బ్లాక్ అంటే ఈ బ్లౌజ్ కూడా ప్రిఫర్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ వైట్ బ్లౌజ్ నెట్ వస్తుంది అనమాట, ఇది యాక్చువల్లీ ఎప్పుడో దాండియా కోసం అని స్టిచ్ చేయించుకున్నాను, అప్పుడు వేసుకున్నా అంతే. 1000 రూపీస్ అంత పడింది మొత్తం స్టిచ్చింగ్కి. ఇలా సైడ్ జిప్ వస్తుంది, వెనకాలేమో ఇలా జిగ్జాగ్ లాగా వస్తుంది అనమాట డిజైన్. అండ్ ఫుల్ నెట్, చుడీ హ్యాండ్స్ లాగా చాలా బాగుంటుంది, కానీ ఇది ఒక్కసారే వేసుకున్నాను. అండ్ ఇది ఇంకో రెడ్ బ్లౌజ్, ఇది ఎప్పుడో పట్టు శారీకి స్టిచ్ చేయించుకున్నాను అనమాట, ఇలా డిజైన్ వస్తుంది, ఇలా
ప్లీట్స్ లాగా వస్తాయి వెనకాల. ఇది కూడా ఒకసారి వేసుకున్న అంతే, ఇది ఎప్పుడో బ్లౌజ్ అంత యూజ్ చేయను ఇది. అండ్ ఇందాక నేను బ్లూ శారీ అని చెప్పాను కదా, దానికి బ్లౌజ్ ఇది. ఇది కూడా అన్నిటికీ సెట్ అయిపోతుంది, మన బ్లూ శారీస్ ఉంటే దానికనే కాదు. సింపుల్ బ్లౌజ్ ఇది కూడా. ఇంకా నా శారీస్ అన్నీ కూడా నీట్గా ఈ కవర్స్లో అయితే సర్దేసుకున్నాను అనమాట, ఆర్గనైజ్డ్గా ఉంటాయి. సో అండ్ పాడైపోకుండా కూడా ఉంటాయి. ఈ ప్రోడక్ట్ లింక్ కనుక మీకు కావాలనుకుంటే నేను డిస్క్రిప్షన్లో ఇది కూడా మెన్షన్ చేస్తాను, గో చెక్ ఇట్ అవుట్. సో యా, దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. మీ అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నాను. నేను ఏమైనా నెక్స్ట్ శారీస్ పర్చేస్ చేస్తే పార్ట్ 2 ఆఫ్ మై శారీ కలెక్షన్ వీడియో అయితే మళ్ళీ పక్కా చేస్తాను. ఇంకా నా నుంచి నెక్స్ట్ ఏం వీడియోస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో, ఏ వీడియోస్ చేయాలో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసి చెప్పండి. Also don't forget to like, share and subscribe to my YouTube channel. See you guys in my next video. Until then, lots of love.